బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పైన కేసు నమోదైంది. తిరుమల గోశాలలో ఆవుల మృతిపైన భూమన ఆరోపణలు చేశారు. అయితే భూమన ఆరోపణలు సీరియస్ గా తీసుకుని టీడీపీ భూమన పైన ఎస్పీకి టీటీడీ బోర్డు సమాచారం అందించింది. సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే అటు కరుణాకర్ రెడ్డి పైన ఎస్వీయు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణలు అవాస్తవం అన్నారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. ఎస్వీ గోశాల పైన భూమన అసత్య ప్రచారం చేశారని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో ఈ ఫిర్యాదు ఆధారితంగా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఒకసారి నిన్న గోశాల దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నం చేసిన భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున హై టెన్షన్ నెలకొంది. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. నిజాలను చూపిస్తాం. గోశాలకు వెళ్ళనివ్వండి, గోశాలకు వెళ్ళనివ్వండి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏంటి భూమన పైన ఎటువంటి కేసులు నమోదయ్యాయి? భూమన పైన పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాల మీద చేసినటువంటి ఆరోపణల పట్ల టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా, లేనిపోని అపోహలు సృష్టించేలాగా, ఏదైతే ఎంత పవిత్రమైనటువంటి గోవుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, చర్యలు తీసుకోవాలంటూ కూడా లిఖితపూర్వకంగా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నిన్న ఎస్వీ యూనివర్సిటీ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి సెక్షన్ నమోదు చేశారు, ఏ తరహా సెక్షన్స్ పెట్టారన్నది మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సింది. అయితే పూర్తిగా ఏదైతే కరుణాకర్ రెడ్డి ఈ యొక్క గోవుల మీద చేసినటువంటి ఆరోపణలు అవాస్తవమైనవి, ఖచ్చితంగా ఇలాంటి వాటి పట్ల, ఇలాంటి అంశాల పట్ల కఠిన చర్యలు తీసుకోలేదంటే టీటీడీ అబాస్పాలు చేసేవారు మరింత మంది పుట్టుకొని వస్తారు. దీన్ని రాజకీయంగా కూడా అనేక మంది ఇలాంటి చర్యలకు పాల్పడితే టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటుంది కాబట్టి వెంటనే చర్యలు చేపట్టాలంటూ కూడా బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డిని ఈ యొక్క కేసులో అరెస్ట్ చేస్తారన్న వాదన కూడా పెద్దగా వినపడుతుందని చెప్పాలి. అయితే ఎటువంటి చర్యలు ఉండబోతాయన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంది. మనం సురేష్, ప్రెసెంట్ పోలీసులు తనపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం అంటే ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? కేవలం తప్పుడు ఆరోపణల విషయంలోనే అటు భానుప్రకాష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందా, లేకపోతే అసలు అంటే నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి కొంత ఆందోళన రేకెత్తించే విధంగా జరిగింది కాబట్టి ఆ ఘటన పైన కేసు నమోదైందా? ప్రస్తుతానికి ఎవరైతే పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే నిన్న కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన మీద ఎటువంటి ఇంకా కంప్లైంట్ పరంగా ఎటువంటిది నమోదు కాలేదు. ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసు గోశాల మీద చేసినటువంటి వాక్యాలు, కరుణాకర్ రెడ్డి ఏదైతే వాక్యాలు చేశారో ఆ వాక్యాలకు సంబంధించి ఆయన పూర్తిగా అవాస్తవాలు, గోవులు చనిపోయారంటూ కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే దాని మీద కేసు నమోదు చేయాలంటూ కూడా బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేవలం ఆ యొక్క గోశాలకు సంబంధించినటువంటి వాక్యాల పట్ల దానికి సంబంధించి మాత్రం కేసు నమోదైనట్టుగా కూడా ప్రాథమిక సమాచారం ఉన్నది. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన మీద కేసు ఉండబోతుంది ఏదన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ఎటువంటి కేసుల పరంగా ఎవరు నమోదు చేసినట్టుగా దాఖలాలు అయితే లేవు. మనం వైట్ సురేష్, సో మొత్తం మీద భూమన కరుణాకర్ రెడ్డి పైన టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. గోశాలలో గోవులు మరణిస్తున్నాయని చెప్పి తప్పుడు ఆరోపణ చేస్తున్నారు, తప్పుడు అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పి భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వెళ్లగక్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్వీ సంబంధించిన పోలీసు అధికారులు, ఎస్వీ యూనివర్సిటీ పోలీసు అధికారులు ఈ యొక్క భూమన కరుణాకర్ రెడ్డి పైన కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సో పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. జై మాతా